కొత్త సంవత్సరం వచ్చింది. ప్రజల ఆకాంక్షలు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు కోరుకునేటటువంటి అనేక అంశాలు పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత సంవత్సరం ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం నడిచింది, ఇప్పుడు రానున్న రోజుల్లో ఏ విధంగా నడవబోతుంది అనేది మన దగ్గర వైఎస్ఆర్సీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాము. ముందుగా మీకు సాక్షి టీవీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. చెప్పండి, గత సంవత్సరం ఏ విధంగా కూటమి ప్రభుత్వం పెర్ఫార్మెన్స్ చేసిందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ముందుగా ఈ రాష్ట్ర ప్రజలకు, మరి అదేవిధంగా నా కడప నియోజకవర్గ ప్రజలకు, మరి సాక్షి ప్రేక్షకులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా గత సంవత్సరం 2024లో మరి సార్వత్రిక ఎన్నికల్లో మరి ఏదైతే ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి అనేక హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఇవ్వడం జరిగింది. సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి మరి అనేక హామీలు ఇచ్చి మరి ప్రజలందరూ కూడా మరి ఆయన హామీల్ని నమ్మి మరి గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చి మరి సుమారుగా 7 నెలల కాలం పూర్తి కావస్తుంది. మరి ఈ 7 నెలల కాలంలో చెప్పిన హామీల్లో కేవలం ఒక పెన్షన్ పెంపు తప్ప మరి ఏ కార్యక్రమం చేయని పరిస్థితి మనకు అందరికీ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా ఎన్నికల ముందు మరి ఆ ప్రభుత్వం ఓన్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే కార్యక్రమం జరిగేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి ఉండేది. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు దిగే ముందర మరి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నార్మల్గా అయితే పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టాలి. మరి ఆ బడ్జెట్లో మరి ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించి మరి ఏదైతే కేటాయింపులు చేశారో మరి ఆ కేటాయింపులకు సంబంధించి ప్రతి హెడ్ అకౌంట్లో కూడా చూపించాల్సిన పరిస్థితి ఉండేది. మరి దానికోసము చరిత్రలో ఎప్పుడు జరిగినటువంటి విధంగా ప్రభుత్వం వచ్చిన 6 నెలల వరకు కూడా మరి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఈ భారతదేశంలో ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాత్రమే. 6 నెలల తర్వాత మరి పూర్తి స్థాయి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి దీని ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలిసేది ఏంటంటే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కోసం, అధికారం కోసం ప్రజలకు మోసం చేసే దాంట్లో ఆయనకు మించిన నాయకుడు ఎవరు లేడు. ఎందుకంటే ఆయనకు తన నవంబర్లో బడ్జెట్ పెట్టారు అని అంటున్నారు. ఈ నవంబర్లోనైనా కానీ ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ ఉందా దాంట్లో? లేదు, ఎక్కడ నవంబర్లో కూడా ఆయన చెప్పిన ఏదైతే సంక్షేమ పథకాలకు సంబంధించిన సూపర్ 6కి కానీ సూపర్ 7కు ఎక్కడ కూడా కేటాయింపులు లేవు. రైతులకు 20,000 రూపాయలు మరి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. అంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా అని చెప్పి 13,500 రూపాయలు చొప్పున ప్రతి ఏటా ఎక్కడ కూడా ఆటంకం లేకుండా 5 ఏళ్ళు 13,500 రూపాయలు ప్రతి రైతు సోదరుల అకౌంట్లో జమ చేసిన పరిస్థితి. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి ఈరోజు 7 నెలలు అయింది. రైతులకు ఒక్క నయా పైసా వాళ్ళ అకౌంట్లో జమ చేసిన పరిస్థితి లేదు. అకౌంట్లో కూడా ఆ స్కీమ్కు సంబంధించిన కేటాయింపులు కూడా మనకి ఎక్కడగా స్పష్టంగా కనిపించిన పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మరి 18 ఏళ్ళు నిండిన మహిళలకు అందరికీ కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పాడు. మరి దానికి కూడా ఎక్కడ కేటాయింపులు లేవు. ఇప్పటి వరకు దానికి ఊసే లేదు. మరి అదేవిధంగా నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. మరి ఎక్కడా దాని ఊసే లేదు బడ్జెట్లో కూడా. మరి అదేవిధంగా మరి అన్నీ ఏదైతే చెప్పిన హామీలు, ఉచిత బస్ అన్నాడు, ఏది కూడా దాంట్లో ఆ బడ్జెట్లో కేటాయింపులు చేసిన పరిస్థితి లేదు. అంటే ఊరికే అధికారం కోసం ఆయన ముఖ్యమంత్రి కుర్చీ ఆయనకు పరమావధి. ప్రజలకు ఎన్నైనా హామీలు ఇచ్చేసి కేవలం ఆయన అల్టిమేట్ ఏంటంటే ఆ సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత ప్రజలకు మోసం చేయడమే. ఎందుకంటే అతని నైజమే. ఎందుకంటే గతంలో 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఏనాడు ఆయన చెప్పిన హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఆయన మాటలు నమ్మి ఈరోజు మోసపోయారు. దానికి తోడుగా మరి ఆయనకు ఏదైతే కూటమి ప్రభుత్వంలో అలయన్స్గా ఉన్న జనసేన పార్టీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కూడా మరి ఆయనకు ఒత్తాస పలికాడు.
మరి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు నైజం తెలుసు. కానీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఏదో ప్రజల తరఫు నుంచి నేను ప్రశ్నిస్తాను, నేను దానికోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకూడదు, ఓట్లు చీలకోకూడదు, మరి ఖచ్చితంగా ప్రజల పక్షాన నేను ఉండి పోరాడతాను, ఎవరున్నా కూడా ఏ కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా నేను ప్రజల పక్షాన ఉండి నేను పోరాడతానని చెప్పి మరి ప్రజల్ని నమ్మబలికి ప్రజలు కూడా ఆయనని విశ్వసించారు. కానీ ఈరోజు ఆయన ఎక్కడ కూడా మాట్లాడిన పరిస్థితి, ఆయన సైలెంట్ అయిపోయిన పరిస్థితి. ప్రజలకు అన్యాయం జరుగుతున్నా ఇక్కడ ఏదైతే విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చెప్పి ప్రతి సందర్భంలో చెప్పిన మాట చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు సుమారుగా 15,500 కోట్ల రూపాయల అదనపు భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజల మీద మోపుతా ఉన్నా కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ నోరుప్పి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేశాడు, ఆయనకు ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్ ఇచ్చేశాడు. కాబట్టి మరి ఆయన ఎక్కడ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఓకే, మాట్లాడలేదు అంటున్నారు. మీరు కూడా మొన్న విద్యుత్ ఆందోళన చేశారు, అంతకుముందు ఏదైతే రైతుల కోసం కూడా మీరు ఆందోళన చేశారు. ఈ కొత్త సంవత్సరంలో ప్రజలు అనేక కష్టాలు పడుతున్నారని మీరే చెప్తున్నారు. ఎటువంటి వైఎస్ఆర్సీపీ తరపున మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? ఖచ్చితంగా ఇవాళ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిత్యం ప్రజల మనిషి, ప్రజలు ఏమేం కావాలి, ఒక సామాన్యమైన ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయని చెప్పి గతంలో రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కూడా ఆలోచన చేసే ఆయన ఆ రోజు సంక్షేమ పథకాలు అమలు చేశాడు. మరి గత 5 ఏళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా ఎక్కడ లంచాలకు ఆస్కారం లేకుండా, మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా మరి సంక్షేమ పథకాలు కేవలం 1,75,000 కోట్ల రూపాయలు ఎక్కడ కూడా ఒక్క పైసా కూడా దుర్వినియోగం కాకుండా డైరెక్ట్గా బెనిఫిషరీ అకౌంట్కి జమ చేసిన వ్యక్తి. అందుకు మా నాయకుడు ఒకటే చెప్తున్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఖచ్చితంగా మనమందరం కూడా ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉంది. కానీ మా నాయకుడు ఒక ముందు ఎన్నికలు అయిపోయిన తర్వాత, మనం ఓటమి చెందిన తర్వాత, మనమందరం కలిసిన తర్వాత మరి మా నాయకుడు చెప్పిన మాట ఏంటంటే, మనం ఒక సంవత్సరం పాటు వాళ్ళకి అవకాశం ఇస్తాం, వాళ్ళు ఎంతవరకు పనిచేస్తారని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే 6 నెలల్లోనే ఈరోజు ప్రజలందరూ కూడా చాలా కష్టాలు పడే పరిస్థితి ఉంది. ఒక పక్క బాదుడే అని చెప్పి అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి, మరి విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్న సందర్భంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా ప్రజల గొంతుగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మా నాయకుడు ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పి మన అందరినీ కూడా మరి మాట్లాడి మరి మొన్న విద్యుత్ పైన ధర్నా కూడా చేయడం జరిగింది. ఖచ్చితంగా అంతకుముందు మనము రైతుల పక్షాన కూడా ధర్నా చేయడం జరిగింది. మరి రాబో రోజుల్లో విద్యార్థుల పక్షాన కూడా, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ సందర్భంగా ఇప్పుడు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 నెలలుగా ఒక్క నయా పైసా కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు కాలేజీల్లో అందరూ కూడా మీరు డబ్బులు కడితేనే మీకు హాల్ టికెట్లు ఇస్తాము, మీకు పరీక్ష రాయనిస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ మీద బలవంతం చేసి వాళ్ళ చేత మేనేజ్మెంట్ డబ్బులు కట్టించుకున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి వాళ్ళ పక్షాన కూడా నిలబడాలని చెప్పి మరి ఏదైతే 29వ తేదీ జనవరి 29వ తేదీ మరి విద్యార్థుల పక్షాన కూడా మరి ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ మాసం, నూతన మాసంలో కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వం ప్రజలకు ఎక్కడ అన్యాయం చేసినా కూడా మరి ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైనా మేమందరం కూడా మా నాయకుడు యొక్క అడుగుజాడలో నడుస్తాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. ఏదైతే ప్రభుత్వము ప్రజలకి అన్యాయం చేస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రజల పక్షాన నిత్యం ఉంటుంది, నిత్యం కూడా పోరాటాలు రానున్న కొత్త సంవత్సరంలో కూడా ప్రజల సమస్యల మీదనే వాళ్ళ వెనక ఉండి వాళ్ళకి పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్ళి ప్రజలకు రావాల్సినటువంటి ప్రభుత్వం వైపు నుంచి రావాల్సిన అన్నింటిని కూడా సాధించే దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సంజయ్ భాష చెప్తున్నారు.